హలో గైస్, ఈరోజు సండే అంటే నాన్ వెజ్, అందులోనూ చికెన్. ఈ చికెన్ అయితే నేను నిపుణుల పర్యవేక్షణలో అయితే రెడీ చేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ట్రై చేయకండి. ఫస్ట్ మార్కెట్ నుంచి చికెన్ అయితే తెచ్చేసుకొని దాన్ని వాష్ అయితే చేసేస్తున్నాను అనమాట. వాష్ అయితే చేసిన తర్వాత మన చికెన్ షాప్ అతను అయితే పెద్ద పెద్ద ముక్కలు అయితే ఇచ్చాడు. వాటిని మనం ప్రస్తుతానికి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుంటున్నాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పక్కన గిన్నె ఉంటే ఆ గిన్నెలో అయితే వేసేస్తున్నాము. గిన్నెలో నుంచి అయితే మనం వండుకోవాల్సిన పాత్రలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసినాం చికెన్ని. మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసేసి మళ్ళీ ఇంకోసారి అయితే వాష్ అయితే చేసేస్తున్నాం. వాష్ చేసేసిన తర్వాత ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు, అదేవిధంగా కొంచెం కారం, పసుపు, ఇంకా అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. చూడండి, ఇంకా అవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ అయితే పోయాలి. నేనైతే కొంచెం ఎక్కువ వాటర్ అయితే పోసేసాను. మీరు ఒక్క గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకొని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసి వెలిగించేసుకోండి. ఇంకా చికెన్ ఉడికేసరికి మనం ఇక్కడ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చిని అయితే కట్ చేసేద్దాం. పచ్చిమిర్చిని కట్ చేసేసి రెడీగా అయితే పెట్టేసుకుందాం మిగతా అన్నీ. ఇంకా ఈ లోపైతే మనకి చికెన్ అయితే ఉడికేసింది. చికెన్ ఉడకంగానే స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ పాత్రను అయితే పక్కనైతే పెట్టేసుకున్నాం. పాత్రను పక్కన పెట్టేసుకుని తర్వాత ఆ స్టవ్ మీద చిన్న బాండల్ని అయితే పెట్టేసుకున్నాం. బాండల్ని స్టవ్ వెలిగించి మళ్ళీ నూనె అవన్నీ పోస్తున్నాం అన్నమాట.
ఇంకా ఫైనల్లీ మన చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం అంటే కొంచెం లెమన్ జ్యూస్ అయితే దాంట్లో వేసుకొని తర్వాత ఆ స్టవ్ మీద నుంచి అయితే దించేసి ఆ చిన్న బౌల్ ఉంటే ఆ బౌల్లోకి అయితే ఆ చికెన్ అయితే మనం సర్వ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇదన్నమాట మన ఈరోజు చికెన్. ఫస్ట్ టైము అంటే వీడియో ఫ్రై అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం. కర్రీ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తున్నామండి. అది కూడా ఇంచుమించుగా ఉంటుందిలే ప్రిపరేషన్.